ఢిల్లీలోని జంతర్ మంతర్లో అనేక మంది విద్యార్థులు గొంతెత్తి అరుస్తున్నారు. అనేక మంది విద్యార్థులు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అక్కడ వచ్చి హృదయం నిండిన బాధతో వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తుని ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాల నుంచి లక్షల ఫీజులు కట్టి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ మా విద్యార్థులు, మా పిల్లలు ఈరోజు అందులో ర్యాంకులు రాక పేపర్ లీకేజ్ వల్ల ప్రభుత్వం వారికి న్యాయం చేయలేకపోవడం వలన విద్యార్థులు ఈరోజు తీవ్ర మనస్తాపానికి గురై కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ పేపర్ దాదాపుగా 4 సార్లు లీక్ అయింది. ఇలా పేపర్ లీక్ అవడం వలన ఎన్నో వేల మంది విద్యార్థులు మనస్తాపానికి గురవుతున్నారు. వాళ్ళ పడిన కష్టమంతా అర్థమైపోతుందని బాధపడుతూ చాలామంది ఆత్మహత్య కూడా పూనుకుంటున్నారు. తొలిసారిగా భారతదేశంలోని పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ అనే ఆయన ఈ విధంగా నీట్ పేపర్ లీక్ అవ్వడం అనేది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి దాని నిరసనగా ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరాహార దీక్షకు దిగారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. తిరిగి ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రభుత్వమే అతనిని హాస్పిటల్కి తరలించింది. అతను హాస్పిటల్కి తరలించిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక మంది సోషలిస్టులు అక్కడికి చేరి ఢిల్లీలోని జంతర్ మంతర్లో వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం వీటికి స్పందించకపోవడమే కాకుండా ఢిల్లీలోని పోలీసులతో వారిపైన టియర్ గ్యాస్ స్ప్రే చేయడం, రాళ్లతో కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, విద్యార్థులు లాక్కెళ్ళడం, విద్యార్థులు ఈడ్చుకెళ్ళడం, ఇవన్నీ పనులు ప్రభుత్వం చేస్తుంది. అంటే పేపర్ లీక్ కాకుండా చూడమని చెప్పడం నేరమా? మా పరీక్షలు సక్రమంగా నిర్వహించమని చెప్పడం నేరమా? విద్యార్థులు వాళ్ళ సమస్యల కోసం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిని ప్రభుత్వం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జామ్, నాట్ ఓన్లీ నీట్ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకో ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి పేపర్ కూడా లీక్ అవుతుంది. ఇలా పేపర్ లీక్ అవడం వలన ఎంతమంది విద్యార్థులు కష్టపడి చదివే వాళ్ళు నష్టపోతున్నారు. దీనికోసమే వాళ్ళ డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వం దీనికి స్పందించాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, ప్రభుత్వం ఇక మీదట పేపర్లు లీక్ కాకుండా చూసుకోవాలి అనే డిమాండ్లు విద్యార్థులు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనికి ఏమాత్రం స్పందించకుండా, విద్యార్థుల దగ్గరకు వచ్చి మాట్లాడకుండా, విద్యార్థుల దగ్గరకు వచ్చే సమస్యలు వినకుండా ప్రభుత్వం చాలా మౌనం వహిస్తుంది. ఈ రోజు ఆ పౌరులు భారతదేశంలోనికి ముందుకు వచ్చి మా హక్కులు తీర్చండి, మాకు న్యాయం చేయండి, సరైన విద్యా వ్యవస్థ ప్రవేశపెట్టండి అని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం దానికి స్పందించకుండా నిమ్మకు నీరెట్టినట్టుగా ఉంది. నిన్న అన్నాచార్య గారు కూడా చెప్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం వలన ఎవరికి ఎటువంటి లాభం లేదు అని. అయితే నీట్ ఎగ్జామ్ రాసి వెళ్తున్నటువంటి విద్యార్థుల యొక్క బట్టలు విప్పి మరీ కాపీ తెచ్చుకున్నారా, ఏదైనా మాస్ కాపీయింగ్ చేస్తారని చెప్పి చెక్ చేసినటువంటి ప్రభుత్వం ఎందుకు పేపర్ లీక్ అయితే వాళ్ళు దానికి బాధ్యత వహించడం లేదు. ఇలా స్పందించకుండా ఉంటే యువతను కించపరిచిన ఏ ప్రభుత్వం కూడా నిలబడిన చరిత్రలో లేదు. యువతను ఏడిపించినటువంటి ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన చరిత్రలో లేదు. ఒక ఎగ్జామ్ని కూడా లీక్ అవ్వకుండా నిర్వహించలేకపోతే మనం ఏమాత్రం వ్యవస్థ పనిచేస్తుందని ఆలోచించాలి. ఇమీడియట్నైనా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి. ఏ ఎగ్జామ్ కూడా లీక్ అవ్వకుండా, ఈ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అవ్వకుండా చాలా ట్రాన్స్పరెంట్గా పగడ్బందీ ఎగ్జామ్స్ నిర్వహించి కష్టపడే విద్యార్థులని, దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడే విద్యార్థులని, దేశ భవిష్యత్ నిర్మాణానికి మూల స్తంభాలైన విద్యార్థులని కాపాడాలని, వాళ్ళకు న్యాయం చేయాలని, వాళ్ళ హక్కులు నెరవేర్చాలని, ఇక మీదైనా ప్రభుత్వం ప్రతి దానికి బాధ్యత వహించి ముందుకు వచ్చి విద్యార్థులతో మాట్లాడాలని ఆశిస్తున్నాను.